నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్బి హైదరాబాద్. సో నా దగ్గరికి యూజువలీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, పురుషాంగ స్తంభన లోపాల గురించి క్లయింట్స్ వస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఈ పురుషాంగ స్తంభన లోపాలు ఎలా వస్తాయి, దాని ట్రీట్మెంట్ గురించి చర్చించుకుందాం ఇప్పుడు. ఓకే, నేను ఇక్కడ ఇది కొద్దిగా అంగం యొక్క అనాటమీ తెలిస్తే క్లయింట్స్కి కూడా అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇది చెప్పడం జరుగుతుంది. సో యూజువలీ ఇది పురుషాంగం యొక్క డిసెక్టెడ్ పార్ట్ అనుకోండి. ఇందులో ఏదైతే ఈ మజిల్ ఏదైతే ఉందో ఇవి రెండు ఉంటాయి. అంగానికి పైన ఒక మజిల్ కార్పొరా క్యావర్నోజం అంటాము, కింద స్పాంజియోజం అని ఉంటుంది. యూజువలీ కార్పొరా క్యావర్నోజమ్స్ 2 ఉంటాయి. ఈ మజిల్స్ కి క్యావర్నోజం లో ఎప్పుడైతే బ్లడ్ స్టిఫ్ గా వెళ్తుందో అప్పుడు అంగం స్తంభిస్తుంది. యూజువలీ ఎప్పుడైతే అంగానికి రక్త ప్రసరణ తగ్గుతుందో అంగము మెత్తబడిపోతున్నట్టు ఫ్లాసిడ్ స్టేట్ లో ఉంటుంది. యాక్చువల్లీ సైన్స్ అదే అనమాట. ఈ కార్పొరా క్యావర్నోజం లో ఎప్పుడైతే బ్లడ్ తగ్గిపోతుందో అప్పుడు మనకు పురుషాంగ స్తంభన లోపాలు అనేటివి వస్తాయి. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి? యూజువలీ మనము షాక్ వేవ్ థెరపీ అంటాం. షాక్ అంటే ఎలక్ట్రిక్ షాక్ కాదు, ఇది ఏసీ కరెంట్ కానీ DC కరెంట్ కానీ ఇవ్వటం కాదు. అంగానికి ఒక మసాజింగ్ టెక్నిక్ లాగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళ హిస్టరీ నుంచి హార్మోనల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయో చూసుకునేసి వాళ్ళ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసుకొని ఏమి ఇష్యూస్ లేనప్పుడు మనము ఈ ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాం. ఇది ఇచ్చినప్పుడు ఏమిటంటే ఈ అంగంలోనికి, ఈ మజిల్ లోనికి ఈ క్యావర్నోసస్ అంటాం వీటిని, అంటే చిన్న చిన్న సైనసాయిడ్స్ లాగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ బ్లడ్ ఫిల్ అవుతుందో ఆబ్వియస్ గా ఎరెక్షన్, ఆ ఫార్మ్నెస్ అనేది వస్తుంది. ఆ ఫార్మ్నెస్ వచ్చినప్పుడు యూజువలీ సెక్షువల్ యాక్ట్ ఇంప్రూవ్ అవుతుంది, అంటే వాళ్ళ సెక్షువల్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ విధంగా వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని ఈ పురుషాంగ స్తోపాలని నివారించుకోవచ్చు. థ్యాంక్ యూ.